అనే యొక్క సంస్కారం అనేది మిగిలేదేమో, కానీ అది కూడా లేకుండా ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సరే, అది పక్కన పెట్టేస్తే మాత్రం ఈ రోజు జరిగిన సంఘటనల సందర్భాలు ఏ అయితే ఉన్నాయో అది అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే 4వ కాబట్టి అది కొంతవరకు ఉంటదేమో, ఒక 5 సంవత్సరాలు కష్టమే. కానీ మాది అది 10 సంవత్సరాల నుంచి ఒక ప్రతికూల పరిస్థితులు, చాలా ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, ఈసరింపులు, అసలు నిలబడడం రాదు, రాజకీయాలు తెలియవు, ఒక మాట కాదు, అసలు ఒక మాట కాదు, ఒక భాష కాదు, ఒక పరిస్థితి కాదు, ఇలాంటి అన్ని భరించి 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 ఈ రోజు కొణిదెల పవన్ కళ్యాణ్ నేను అనే మాట ఒక్కసారిగా అది ఎలా ఉందంటే ఇంకా అది చెప్పలేనండి. వర్మ గారు నిజంగా చాలా సంతోషకరమైన, అందులో దానికి తోడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అలా మోదీ గారి పక్కన మధ్యలో చూసిన క్రమం అవ్వచ్చు. ఇదంతా కూడా నిజంగా ఎన్నాళ్ళు వేచిన ఇదన్నట్టు ఆ పరిస్థితి అయితే మాకు ఉంది. కనీసం ఈ రోజు మొత్తం కూడా మాకు ఇదే వే ఉంటుంది. పొద్దు నుంచి నాకు ఇంకా అది పోలా. పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్న మాటే ఇంకా నా మనసులో అనుకుంటున్నా మెదులుతానే ఉంటుంది. ఆ సౌండే ఇంకా నాకు వస్తా ఉంది. అంటే ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మా కష్టం అలాంటిదండి. ఎందుకంటే ప్రతి కార్యకర్త వీరమహిళ కూడా వారి యొక్క సొంత దీంతో ప్రతి ఈ 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతా ఎన్నో అవమానాలు భరించి, అలాగే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో అందరికీ తెలిసిన విషయమే. ఒక అంటే ఇంత ఓటమి చూసిన వ్యక్తులు, ఇంత ఈసరింపులు లేకపోతే ఇంత ఒడిదుడుకులు ఎన్ని తట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహం పని ఈ రోజు ఈ ఒక గేమ్ చేంజర్ గా ఈ 2024 ఎలక్షన్స్ లో ఆయన పోషించిన పాత్ర మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు హర్షించదగ్గ విషయమే. ఒకవైపు రాష్ట్రాన్ని కాపాడుతా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాపాడుతా, ఒకవైపు పార్టీని కాపాడుకుంటా, ఇంకొక వైపు ఈ పొత్తు ఒక అంశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో, దాడులు చేసే పరిస్థితి నుంచి ఇది మేము పొత్తులో చాలా బలంగా ఉన్నాం అని చెప్పి ఒక బీజేపీని తీసుకొచ్చి పొత్తులో కలిపి, అంటే ఒకటి కాదు అన్ని కలిసి వచ్చిన అంశాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక దృఢ సంకల్పం వల్ల ఇదంతా జరిగింది అనేది అయితే, అంటే వల్లే అంటే మళ్ళీ వేరేగా వెళ్ళొద్దు, ఏదైనా ఒక సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పని మాత్రం ఈ పరిస్థితులు ఈ సందర్భాలు మనకు చెప్తున్నాయి. ముందుగా ముఖ్యంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారు వర్మ గారు. ఇదంతా కూడా ప్రజల క్రెడిట్. ప్రజలు మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ మోటివేటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. నాయకుల కన్నా లేకపోతే కార్యకర్తల కన్నా కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ప్రజలు కేవలం చూసింది ఏంటంటే వ్యక్తులు చూడలేదు, సింబల్స్ చూశారు. ఆ సింబల్స్ చూసే ఈ రోజు ఈ స్థాయిగా పక్కన కట్టారు. ఇక్కడ ఇంకా బాధ్యత కూడా పెరిగింది. ఈ కుటుంబ ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా బాధ్యత పెరిగింది. ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతా అని చెప్పారు, నిజంగా 4 చాలా మేజర్ అంశాలు గ్రౌండ్ లెవెల్ పనిచేసినప్పుడు కూడా చాలా మేజర్ అంశాలుగా ఉన్నాయి కాబట్టి ఆ 4 మీద రేపు సంతకం పెడతారన్న విషయం చాలా సంతోషకరం. అలానే భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రజలు అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన 151 ఇనామతి ఇంకా అది రాదు, గతంలో రాలేదు, ఇంత ముందు రాదు అని కూడా అనుకున్నాము. కానీ అంతకు మించి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి బలంగా పనిచేయాలి. ఏదైతే వైఎస్ఆర్సీపీ అవలంబించిన పరిపాలన ఉందో దానికి పూర్తి స్థాయిగా వ్యతిరేకంగా, అంటే వాళ్ళు చేసినవి మేము చేయకుండా ఉంటే చాలు, మేము మంచి పరిపాలన ప్రజలకు అందించినట్టే మంచి వాళ్ళ భవిష్యత్తు పూర్తి స్థాయిగా మా యొక్క సంకీర్ణ ప్రభుత్వం మారుతుందని చెప్పని అందరం కూడా చాలా ఆశగా ఉన్నాం. అది తొందరగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2019లో 100 రోజులు టైం ఇస్తాము, అప్పుడు దాకా మేము ప్రతిపక్షం అధికార పక్షం గురించి మాట్లాడమని చెప్పని. కానీ మేము ఈ రోజు ఆ 100 రోజులు కూడా టైం తీసుకోక ముందే చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. అనేక సంస్కరణలు కూడా మీరు చూస్తూ ఉంటారు. అంటే గతంలో 2014 అంతకు ముందు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆ మార్పు చాలా చాలా ఇదిగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ క్యాబినెట్ లో, ఈ ప్రభుత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఏడు చిన్న ఉన్నాయి కూడా అవి కూడా పూర్తి స్థాయిగా కనుమరుగయ్యి ఒక ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుంది. ఓకే సౌజన్య గారు మీకు కనిపించే సీన్ ఎలా ఉంది? మోదీ గారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అసలు నేను చెప్తున్నాను కదా వర్మ గారు, మాకు అసలు ఇంకా అది కళ్ళ ముందు నుంచి ఆ సౌండ్ పోలేదు. ఆ ముగ్గురు అలా ఉన్న తీరు, చిరంజీవి గారు అలా ఒక చిన్న పిల్లవాడిని ఎలా అయితే పట్టుకుంటారు, ఆ గెడ్డం పట్టుకున్నారు, ఏదైనా అది మాకు ఆ భావోద్వేగం మాత్రం అది అసలు ఈ రోజు రేపు 2 రోజులు కూడా పోదు. చెప్తున్నా కూడా మాకు అది చాలా ఇదన్నమాట. మీరు చాలా ఎమోషనల్ గా మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. అవి కన్నీళ్ళ ఆనంద బాష్పాలా? ఆనంద బాష్పాలండి. ఎందుకంటే చాలా మీకు అన్ని తెలుసు వర్మ గారు, ఫస్ట్ నుంచి మేము ఎంత కష్టపడ్డామో. వీర మహిళలుగా జన సైనికులు నాయకులంతా కొంతవరకు పర్లేదని
జన సైనికులు వీర మహిళలు మాత్రం ఏ స్థాయిగా కష్టపడ్డారు అనేది మీకు కూడా తెలిసిన విషయమే. ఈ రోజు ఆ సందర్భం అది మీరు చూడండి, బాహుబలి మళ్ళీ రిపీట్ అయిందా అన్నట్టు మనకి ఇంకా టీవీలో తప్పు కనిపించింది. అక్కడ వీడియోస్ తీసినట్టు పంపించినప్పుడు అసలు ఆ సౌండ్ ఏంటనేది నిజంగా బాహుబలే కనిపించింది అండి. అక్కడ బాహుబలి సీన్ ఎలా అయితే ఇంటర్వెల్ సీన్ ఉందో అదే కనిపించింది. అలానే పరిపాలన కూడా అలాగే మోతమోగిపోతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళా ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం దిగకుండా పరిపాలన చేసే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. అలానే ఏదైతే ఆ సీన్ ఉందో మోదీ గారు అలానే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు, నిజంగా మోదీ గారికి ఎంత ఆప్యాయత, ఎంత అంటే చిరంజీవి గారిని పట్టుకునే అంటే కళ్యాణ్ గారు ఒక మాట చెప్పంగానే ఇటు వచ్చి ఆ చేయి పట్టుకొని లాక్కొచ్చి మళ్ళా ఆయన చేయి పట్టుకొని దగ్గర తీసుకొని ఇదంతా అంటే ఒక ఆయన ఒక ఇంటర్నేషనల్ ఐకాన్ లాంటి వ్యక్తి మోదీ గారు. అలాంటి వ్యక్తి అలా తీసుకొని అంతసేపు వాళ్ళిద్దరిని అలా చూస్తే నిజంగా మళ్ళా మనం ఏమైనా పాత రోజులు చూడొచ్చా అంటే మీరు అంతకు ముందు మనం చూసాము చిరంజీవి గారు రాజ్యసభ చేసిన విషయం అవ్వచ్చు, లేదంటే టూరిజం మినిస్టర్ గా చేసిన విషయం అవ్వచ్చు, ఏమో భవిష్యత్తులో కూడా అలాంటివి ఏమో ఉంటాయేమో అన్న చాలా ఎక్కువ వినిపిస్తున్నది. చూస్తుంటే అలా నిజంగా అది కూడా మాకు డబుల్ ధమాకా లాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో అలాగే చిరంజీవి గారితో ఉంటే మాకు డబుల్ ధమాకాగా మేము ఫీల్ అవుతాం జనసేన పార్టీ నుంచి. అనే మెగా అభిమానులుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు మాత్రం ఫుల్ జోష్ ఎంజాయ్మెంట్ తప్ప రాజకీయాలు కానీ ఇంకోటి కానీ మాట్లాడే మూడ్లు అయితే లేవండి. అఫ్ కోర్స్ రెడ్డి గారు కూడా అలా మాట్లాడుకుని ఉంటేనే హ్యాపీగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక్క రోజునే ఇవ్వాలి, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఇవ్వాలి. పెద్దవారు ప్రభుత్వాన్ని వచ్చిన వారు చూసిన వారు కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం ప్రభుత్వాన్ని హార్ట్ఫుల్ గా కన్వర్ట్ చేయాలి. ఈ రోజు ఎవరైనా సరే ఈ రోజు ఏర్పడిన ప్రభుత్వాన్ని మాత్రం మనం అందరం మనుషులే తర్వాతే కదా నేను ముందు హార్ట్ఫుల్ గా కన్వర్ట్ చేయాలి. రాజకీయాలు లేకపోతే ఇంకోటి ఏదైనా కూడాను ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో 2 సంవత్సరాల క్రితం 2022 ఎప్పుడో సభలో చెప్పారు వ్యతిరేక ఓటు చీరనివ్వమని చెప్పని ఆ రోజు చేసిన వ్యూహం ఈ రోజు ఈ స్థాయికి ఇక్కడ తీసుకొచ్చింది. ఇదంతా కూడా నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. ఈ అధికార పక్షం నేతల చేత గతంలో అధికార పక్షం నేతల చేత ఎన్ని మాటలు పడ్డాం, ఎన్ని బూతులు తిట్టించుకున్నాము, ఇంట్లో పిల్లలు సైతం ఇంట్లో ఆడవాళ్ళు సైతం ఇలాంటివి అన్ని పడి ఈ రోజు ఈ సందర్భం కోసం ఎదురు చూసిన తరుణంలో నిజంగా ఇంకంతేనండి వరుణ్ గారు, ఇంకా దానికి మాటలు రావట్లేదు. ఓకే, ఎన్నికలకు ముందు నుంచి కూడా వినిపిస్తున్న వాయిస్ ఏంటంటే ఎన్డీఏలో చిరంజీవి గారు చేరుతున్నారు, ఆయనకి రాజ్యసభ ఇస్తారు, మినిస్టర్ ఇచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదని వస్తున్న టాక్. ఈ రోజు మరి మోదీ గారి సందడి చూస్తే అదంతా నిజమే అనిపిస్తున్నది. ఆయన్ని స్పెషల్ గెస్ట్ కింద ఇన్వైట్ చేయడం. అవునండి, కానీ మేము అదే భావిస్తున్నాం. నిజంగా ఆయనకి మళ్ళీ గతంలో లాగే ఒక ఏదన్నా కేంద్ర మంత్రి ఇచ్చే పరిస్థితి ఉంటుంది, అలానే రాజ్యసభ ఇచ్చే పరిస్థితి ఇవన్నీ ఉంటుంది అనేది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. మోదీ గారి విషయంగా చూస్తే